వ్యతిరేక దిశలో వాహనం నడపడమే కాకుండా మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో మొత్తం 113 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణించకుండా మేడ్చల్ జాతీయ రహదారిపై యూటర్న్లో పెంచామని ఏసీపీ చెప్పారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై 70కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందిన వారిలో మధ్య వయసు వారే అధికమని, వారిపైన ఆధారపడి కుటుంబీకులు ఉంటారని, కుటుంబంలో ఓ వ్యక్తి మృతి చెందితే కుటుంబాలు వీధిన పడే అవకాశాలు ఉంటాయన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా ఉండవచ్చని మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి వాహనదారులకు సూచించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణించిన వారిపై, అలాగే వ్యతిరేక దిశలో వాహనం నడిపిన సంఘటనలపై 32 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. జాతీయ రహదారిపై 7 బ్లాక్ స్పాట్లు ఉండగా వాటిని 5కు తగ్గించామని పేర్కొన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, వాటికి నియమ నిబంధనలు పాటించాలని ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంత్ గౌడ్ పాల్గొన్నారు. తర్వాత నవంబర్లో కూడా తక్కువైనాయి. డిసెంబర్లో కూడా మేము పోయిన సంవత్సరం 9 అయినాయి. ఈసారి కూడా 2-3 తగ్గుతాయని అనుకున్నాము. అనుకోకుండా మనము ఇంటర్నల్ రోడ్స్ షామీర్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ సైడ్ ఏమైనాయి అంటే పబ్లిక్ వెళ్ళి కరెంటు పోల్లకు చెట్ల కొట్టుకొని మొత్తము ఇదైంది. తర్వాత నవంబర్లో కూడా తక్కువైనాయి. డిసెంబర్లో కూడా మేము పోయిన సంవత్సరం 9 అయినాయి. ఈసారి కూడా 2-3 తగ్గుతాయని అనుకున్నాము. అనుకోకుండా మనము ఇంటర్నల్ రోడ్స్ షామీర్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ సైడ్ ఏమైనాయి అంటే పబ్లిక్ వెళ్ళి కరెంటు పోల్లకు చెట్ల కొట్టుకొని మొత్తము ఇదైంది. తర్వాత నవంబర్లో కూడా తక్కువైనాయి. డిసెంబర్లో కూడా మేము పోయిన సంవత్సరం 9 అయినాయి. ఈసారి కూడా 2-3 తగ్గుతాయని అనుకున్నాము. అనుకోకుండా మనము ఇంటర్నల్ రోడ్స్ షామీర్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ సైడ్ ఏమైనాయి అంటే పబ్లిక్ వెళ్ళి కరెంటు పోల్లకు చెట్ల కొట్టుకొని